అప్పు పట్ట రుణం ₹1,00,000 వరకు ఏకమొత్తంగా మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీనే చెప్పి మనం చూసుకొని చెప్పాల్సింది నిజమవుతామే. ఇవాళ చెప్తున్నారు, ఇవాళ ఇదే జాతీయ స్థాయిలో మీరు కనీస మద్దతు చట్ట మద్దతు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులకు కేవలం మద్దతు ధర ప్రకటనతో సరిపెడుతుంది. ప్రకటించబడ్డ మద్దతు ధరకు చట్టబద్ధ కంటిన్యూ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని జాతీయ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో సంవత్సరాల తరబడి ఉద్యమిస్తుంటే మోడీ గారికి వినపడదే? మోడీ గారికి వినపడదా? రుణమాఫీ గురించి మాట్లాడితే రైతాంగం రుణమాఫీ చేస్తే సూమన్ ఇది ఆశ్చర్యంగా చెప్పండి. రైతాంగం రుణమాఫీ చేస్తే సూమన్ కుదురుతారు. అదే అంబానీ అదాని లాంటి బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్లు ఎత్తి అకౌంట్ నెపోతో ఎత్తుందో రుణమాఫీ చేసిన సూమన్ కుదురు కాదు. జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పెట్టుబడిదారులకు ఏదైతుందో 16 లక్షల కోట్లు ఎన్టీ అకౌంట్ నెపోతో ఎత్తుందో రుణమాఫీ చేసి మోడీ ప్రభుత్వం చెప్పండి. అదే యావత్ దేశంలో జాతీయ స్థాయిలో రైతాంగం 2 లక్షల రుణమాఫీ చేస్తే దేశంపై పడే ఆర్థిక భారం ఎంత? కేంద్రంపై కేవలం 2 లక్షల కోట్లు. కేవలం 2 లక్షల కోట్లు నువ్వు బడా పెట్టుబడిదారులకు ఎంపీ అకౌంట్ నెపంతో ఏదైతుందో నువ్వు 10-16 లక్షల కోట్లు మాఫీ చేస్తావు. నువ్వు జాతీయ ధర్మంతో రైతాంగానికి సంబంధించి ఒక 2 లక్షల కోట్లు మాఫీ చేయలేదు. నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఏముందే వల్ల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కాదు. రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పడడంతోనే రైతాంగం చెల్లించవలసిన రుణం ₹2 లక్షల వరకు ఏదైతుందో ఏకమొత్తంగా మాఫీ చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. మాట్లాడుతున్నారు ఏమేమి రుణమాఫీ రుణమాఫీ అనేది బాధ్యత కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాను. నేను కట్టుబడి రుణం చెప్పంటున్నాను. రైతు చెల్లించాల్సిన అప్పు రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ అప్పు బకాయిని ప్రభుత్వమే బదలాయింపు చేసుకొని ప్రభుత్వం దాంట్లో పూర్తి ఖర్చుగా ఉండి రేపు ఖరీఫ్ నాటికి ఏం చేస్తుందో రైతులు ఏం చేస్తుందో అదర్ ₹100 ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏ రకంగా చూడండి అంటున్నాను. నేను చూడండి కార్యక్రమం శబ్దకాలం నడుస్తుంది. ఒకే గడిచే భావన వినాలి. ఇదే ప్రశాంత్ గారు అడుగుతున్నాను, అరవింద్ గారు అడుగుతున్నాను. 10 ఏళ్ళు రాజ్యం చేసిండ, ఒక ఢిల్లీలో రాజ్యం చేసిండో, ఇంకో రాష్ట్రంలో రాజ్యం చేసి ఇల్లు పెట్టి పాపలు పోయినారా? మేము చెప్తున్నాము రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 20 లక్షల ఇల్లు నిర్మాణం చేయబడే విధంగా ప్రతి సంవత్సరం 10 నియోజకవర్గంలో 3,500 అంటున్నాడు. ప్రతి సంవత్సరం 10 శాతం నియోజకవర్గంలో 3,500 ఇల్లు నిర్మాణం చేయడం ₹5 లక్షలతో మా దళితులు 15 వర్గాలకు ఏది ఇస్తుందో ₹1,00,000 అందరం చెప్పండి. ఇది మా కార్యక్రమం. మీరు అడుగుల అరవింద్ గారిని, నేను అడుగుల ప్రశాంత్ రెడ్డిని మేము అమలు చేయాలనే కార్యక్రమాన్ని మీకు వివరిస్తున్నాం. నేను 21 ప్యాకేజ్ ఏదైతుందో సంవత్సర కాలంలో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సత్యజాలం చేస్తా చెప్పని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రైతాంగ రుణమాఫీ చేస్తూ చెప్పి చెప్తున్నాం, నువ్వు చెప్పు. ఇళ్ళ నిర్మాణాలు చేస్తూ చెప్పి చెప్తున్నాం మేము, నువ్వు చెప్పు. ఈ ప్రాంతం కలిసి కార్మికులే స్థానికంగా ఉపాధి పొందలేక కట్టుకున్న భార్యను కన్నా పిల్లలు వదిలి దేశం పోయి ఉపాధి పొందుతున్న కష్టాలు. ఆ ఉమ్మడి రాష్ట్రంలో ₹1,00,000 ఎవరు అకాల మరణాలకు గురైతే సహాయం చేసింది. 10 సంవత్సరాలు గడిచింది ప్రశాంత్ రెడ్డి. గల్ఫ్ లో అకాల మరణాలకు గురైనటువంటి ఈ యొక్క కార్మిక కుటుంబాన్ని ఆదుకోవడానికి ₹1,00,000 ఇచ్చిన ఇవ్వకుండా మీ పార్టీలో నేను అంటున్నాను.
మరి ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అకాల మరణకు అవుతున్నటువంటి కారణం ఎవరే కానీ అది ప్రమాదమే కానీ మరణమే కానీ అనారోగ్యమే కానీ ఏ విధంగా చనిపోయింది కానీ గల్ఫ్ కార్మికుల కుటుంబం ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు అమలు చేసుకోవడం పడుతుంది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల ఆశా పాఠశాలల్లో వారి చేరికలు, విద్యా సౌకర్యాలు, మరి వైద్య సదుపాయము, ఇల్లు లేని మా గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఏదైతుందో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రాధాన్యత గల్ఫ్ కార్మిక సంఖ్య కూడా ఇది కాంగ్రెస్ పార్టీ అనుకుంది. మా బీడీ కార్మికులను ఆడబిడ్డలు మన దగ్గర ఏముందంటే మన ప్రధాన వృత్తి వ్యవసాయం. ఎవరైనా వచ్చిన అందరూ జవాబాదార పొందమే కులానికి ఎవరైనా కానీ వ్యవసాయంపై ఆధారపడి ప్రతి వాడు అయితే నేను వ్యవసాయ కుటుంబం వచ్చిన నేను రైతు బిడ్డలు రైతు కష్టంలో తెచ్చినని చెప్పట్టుగా ఇవ్వాలని కూడా స్వయంగా సాగు చేస్తున్నా, ఇవ్వాలని కూడా స్వయంగా మామిడి కూడా పెద్ద చేస్తున్నా తోట ఉందని చెప్పినట్టు స్వయంగా కోర్టులు ఉన్నాయి, పనులు ఉన్నాయి. ఎందుకో రైతు యొక్క సమస్య తెచ్చుకోవాలనే భావనతో ఒక రైతులు ఏదైతుందో నా జీవనం కొనసాగిస్తూ చెప్పట్టు ఏం చేస్తున్నారని అర్థంతో ఎందుకు మీరు బాధపడుతున్నారో 6 ఊర్లు నిర్వహించి మీకు అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి రైతులు ఇచ్చే పేరుతో 6 ఊర్లో ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఒక మనోధైర్యం, ఆత్మస్థైర్యం రావడం జరిగింది. ఈ రోజు ఆ తర్వాత జరిగిన సందర్భంలో చాలా మంది ఇక్కడ పనిచేసి చాలా మంది లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ నాయకులు పార్టీలు వీరు. కానీ పాపం పక్కకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నిజానికి ఒక్కొక్క మండలంలో మండల పైన పెట్టుకున్నామంటే కూడా దిక్కులేని పరిస్థితులు ఉన్న రోజుల్లో ఒక్కొక్క మండల చెప్పుని గలవాటుకొని బతులాడి బామాని ఈ రోజు ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడానికి కారణం ఆ ప్రాంతాల ఎందుకంటే ఈ రోజు దయచేసి వింటున్నారా, రాబోయే ఎన్నికల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇకపోతే కొత్త గచ్చినలు పాత గచ్చినలు మర్చిపోండి. ఎందుకంటే జిల్లాలో ఎవరెవరు పనిచేసినో ఎవరెవరు పనిచేయలేరు, ఎవరి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లిస్టు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. రేపు సుదర్శన్ రెడ్డి గారే ఈ రోజు మా అందరికి అది అన్వేషణ కావచ్చు, అనిల్ కావచ్చు, నాకు కావచ్చు కష్టంగా పనిచేస్తే అడగ ముందే పనులు వచ్చినాయి. ఖచ్చితంగా రేపు కూడా ముందు నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు ఇప్పేందుకు మేము ఎందుకంటే ఎవరు లేదు, మేము ఉన్నాము ఈ నియోజకవర్గంలో మాతో పాటు సునీల్కున్నారు. కాబట్టి సోదరులారా, కొత్త వాళ్ళు కూడా ఆలోచించి అందరూ కలిసి పనిచేస్తాం. ముందు కష్టపడ్డారు, కష్టకాలం ఉన్నారు, వాళ్ళు ముందుగా మొదటి కోరిస్తాం. 2 సంవత్సరాల తర్వాత వచ్చే మధ్య కార్యక్రమంలో ఈ ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పిస్తాం. ఖచ్చితంగా సార్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కష్టపడినటువంటి పోరాటం నుండి అడుగు కూడా స్థితిలో అరెస్టులకు దాడులకు గురైనటువంటి అమాయకులు ఉన్నారు ఇక్కడ ఈ పార్టీలో. వాళ్ళని ఆడుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది. నాకైనా నేనైనా ఈ నియోజకవర్గంలో మీ అడుగుదలకు మేము సిద్ధంగా మీ ఆధ్వర్యంలో రేపు ఇక్కడ మేమందరం కలుసుకున్నాం. మా ముగ్గురితో పాటు నలుగురం కలుసుకున్నాం. ఈ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ అందరం కూడా మా శక్తి మంత్రులు కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీకి పాల్గొన్న నియోజకవర్గం నుంచి పంపిస్తాం. ఎందుకంటే పార్లమెంట్ లో రేపు చెప్పాలని నియోజకవర్గాన్ని నాకు ఎక్కువ ఓట్లయితే చెప్పాల్సిన బాధ్యత మనం తీసుకున్నాం సోదరులారా. ఇకపోతే ఎవరు అదే చెప్పాలండి, మీ పక్షాన్ని కొట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు మేము కూడా మీలాంటి కార్యకర్తలు ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక చేరికలు ఇవన్నీ అంటారా, చాలా సందర్భాలలో చేరికల విషయం ఏమిటంటే పార్టీ ఆలోచిస్తాయి. వీటికి మనకు మెసేజ్ అవుతాయి. ఎవరిని ఎప్పుడు చేర్చుకోవాలన్నా చేర్చుకున్న తర్వాత ఎవరికి చెప్పేయాలి వాళ్ళకి ఇస్తారు, మీకు చేయాలి మీకు ఉంటుంది. కొత్తతో ఎవరికి అవకాశం లేదు. ఉదాహరణకు ఏదో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు ఏదైతే నా సోదరుడు పులి చేర్చుకున్నాడు ఒకరు, అయినా నేను సంతోషపడ్డా. పార్టీని బలోపేతం చేస్తున్నాను తప్ప ఎందుకు చేర్చుకున్నామని అడగలేదు. కాబట్టి ఎవరు ఏదైనా మీ
ఇబ్బంది పడేదన్నా మీరే. స్థానిక సంస్థల్లో బీజేపీ బీఆర్ఎస్లు ఒకటైపై పోటీ నిలబడ్డప్పుడు మనకు నష్టం జరగడం అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా మన పార్టీలకు అడ్డంగా ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ ఖచ్చితంగా మొన్న చేరిన వాళ్ళకైనా పాత వాళ్ళకైనా మేము అండగా ఉన్నాం, మీరు ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా మనందరికీ కష్టకాలం ఉన్నటువంటి సురేషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరు మనం ఏమున్నా సమస్యలున్నా మా మధ్యలో ఏమన్నా మీరు నేరుగా సురేషన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరితో విషయాన్ని తెలియదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాట్లాడారు. పాల్గొన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేకున్నా కానీ అధికార పార్టీ వేదికలకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి కేసులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 10 సంవత్సరాలు ఆర్థికంగా నష్టపోయి కూడా కాంగ్రెస్ పార్టీయే నా జీవితమని బ్రతికిన నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కంటి చేపల కాపాడుకుంటామని భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నది మీరు, 10 సంవత్సరాలుగా కష్టపడ్డది మీరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా 10 సంవత్సరాలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిండ్రో వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండ్రో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది, ఇక్కడ ఉన్న అగ్రనాయకుల పైన కూడా ఉంది అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సీనియర్ కావచ్చు, సీనియర్ అని జూనియర్ అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మన జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్కి పంపించాల్సిన బాధ్యత మనందరిపై. అదే మన ధ్యేయం కావాలి, అదే మన లక్ష్యం కావాలి. ఈ అరవింద్ రెడ్డికి పంపించాల్సిన బాధ్యత కూడా మీ అందరిపై. అరవింద్ ఇవాళ అరవింద్ అడుగుతున్న ఎవరైనా లోక్సభ అభ్యర్థి చూడండి పోటీ చేసినోడు ఏమని అడుగుతాడు, నాకు ఓట్లు వేయండి, నేను ఇది చేసిన ఈ 5 ఏళ్ళలో నన్ను పార్లమెంట్కి పంపించినందుకు నేను మీరు మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నా, నన్ను చూసి ఓటేయండి అని అడుగుతాడు. కానీ ఇక్కడ చూస్తున్నాం మన నిజామాబాద్, నన్ను కాదు మోడీని చూసి ఓటేయండి, రాముని చూసి ఓటేయండి అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా ఏం పని చేయాలి, ఈ 5 సంవత్సరాలుగా ఆయన ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చారు. ఇచ్చిన హామీ ఏదైతుందో బాండ్ పేపర్ పైన పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పేసి చెప్పాడు. మరి 5 ఏళ్ళకి పసుపు బోర్డు తీసుకొచ్చిన అడుగుతుంది. అదే మోడీ మహబూబ్నగర్లో చెప్పాడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని. ఈ 6 నెలల కింద ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పాడు. మరి ఇప్పటివరకు పసుపు బోర్డు వచ్చిందా అని చెప్పి వల్ల అరవింద్ అడుగుతుంది. పసుపు బోర్డు లేదు, పసుపు బోర్డు అయిపోయింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇంకో బాండ్ పేపర్కి రెడీ అయిపోయాడు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింటాడు, మళ్ళొక బాండ్ పేపర్ తీసుకొచ్చి మళ్ళొక బాండ్ పేపర్ ఇప్పుడు రాస్తున్నాడు. మరి నమ్ముదామా? ఆయన ముఖం లేదు కాబట్టి, ఆయన ఏం పనులు చేయలేడు కాబట్టి, రైతులను ముంచింది కాబట్టి నన్ను చూసి ఓటేయద్దు, మోడీని రాముని చూసి ఓటేయమంటారు. సిగ్గు 5 ఏళ్ళు రైతులు గుండెల్లో పెట్టుకొని ఆ రోజు నేను పార్లమెంట్ పంపిస్తే ఏం చేసినాం? రైతులు నిండా ఉంటున్నాడు, మళ్ళీ ఉంచడానికి. ఇలాంటి వ్యక్తులకి మనం ఎన్నుకున్నందుకు సంతోషపడాలా, గర్వపడాలా, లేకపోతే సిగ్గుపడాలా ఆలోచన చేస్తాం. ఏమి లేదు అడిగింది రాముడు మోడీ అహంకారం. ఎంత అహంకారంగా ఉంటాడు, ఆయన బట్టలు అట్లనే ఉంటుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ అట్లనే ఉంటుంది. ఆఖరికి ఆయన పార్టీకి సంబంధించిన నాయకులను కూడా పట్టించుకోడు. ఈ మధ్య చూస్తున్నాను ఎన్ఎల్ లక్ష్మీనారాయణ అంటేనే బీజేపీ అంటే ఎన్ఎల్ లక్ష్మీనారాయణ గారు. ఆయన కూడా అంటే వేదికపై కూర్చుంటే కూడా ఆయన పేరు కూడా ఉచ్చరించాడు. అంత అహంకారి. ఇంకొక ఆయన ఉన్నాడు బసవ లక్ష్మీనారాయణ, ఆయన ఒక పద్మశాలి ముందు బిడ్డ. ఆయన బీజేపీలో ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, ఆయన అవమానిస్తాడు. ఈ 6 భూపతి రెడ్డి ఉంటాడు. భూపతి రెడ్డి ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు.
ఆర్మూరు అల్జాపూర్ శ్రీనివాసరావు అంటే బీజేపీ అల్జాపూర్ శ్రీనివాసరావు ఆయన ఉండడం కూడా తెలియదు. అంతమంది సీనియర్ నాయకులు అందరినీ కూడా అవమానిస్తున్నాడు. అహంకారి. ఈ మధ్య నేను కొద్దిగా అంతర్గత సంభాషణలో బీజేపీ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, నిజామాబాద్ ఎమ్మెల్యే, ఆయన కూడా చెప్తున్నాడు నేను అహంకారం చాలా ఇస్తున్నాను. వాళ్ళకే శుద్ధి లేదు. అక్కడనేమో ఈ నాయకుని అగ్రనాయకులు అంటున్నారు రాష్ట్రం ఏం కోరుకుంటే ఈటల రాజేంద్రేమో ఈయన ఓడిపోవాలని కోరుకుంటారు, ఈయననేమో ఈటల రాజేంద్ర ఓడిపోవాలని కోరుకుంటారు, అరవింద్ ఓడిపోవాలని బండి సంజయ్ కోరుకుంటారు, బండి సంజయ్ ఓడిపోవాలని అరవింద్ కోరుకుంటారు. వీళ్ళకే శుద్ధి లేదు, వాళ్ళు ఏం చేస్తారు? అందుకే మీ అందరినీ కోరుకునేది ఒకటే, అరవింద్ ఒకటే మాట్లాడుతుంది. ఏం మాట్లాడు? రాముడు లేకపోతే మతం. ఇవాళ జీవన్ రెడ్డి గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ మీకు తెలుసు. ఆయన 5 పర్యాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఒక మంత్రిగా పనిచేసిండు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన నియోజకవర్గంలో చేపట్టిండు, తన జిల్లాలో చేపట్టిండు. రైతుల పక్షపాతి జీవన్ రెడ్డి. ఆయన ఎట్లుంటాడు, అరవింద్ ఎట్లుంటాడు తెలుసు. తననేమో ఆ బట్టలు తన రైతులాగా తన తయారవుతాడు, అరవింద్ ఏమో సినిమా యాక్టర్ లాగా తయారవుతాడు. పొద్దున ఒకటే చేస్తాడు, సాయంత్రం ఒకటే చేస్తాడు. ఎందుకంటే మోడీ కూడా అట్లనే చేస్తాడు కదా, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి చేస్తాడు మోడీ. మరి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఏమున్నది, రైతుల పట్ల చిత్తశుద్ధి. అందుకే మీరు విచక్షణతో ఓటేయాల్సిన అవసరం ఉందని మిత్రులారా. ఒక గుణమున్నోడు ఎప్పుడు కూడా తన నియోజకవర్గంలోనే ఉంటాడు, హైదరాబాద్ ఎప్పుడు రాడు, ప్రజలతోనే ఉంటాడు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం జరుగుతుందని మీ సందర్భంగా మీ అందరూ తెలియదు. అలాంటి వ్యక్తులు కావాలి మనకు. అరవింద్ లాంటి అహంకారం, అరవింద్ లాంటి మత ఛాందసవాది అంటుంది అరవింద్. ఎప్పుడు కూడా మతం గురించి మాట్లాడతాడు, అహంకారంతో మాట్లాడతాడు, నువ్వేంటే నీ లెక్క అని మాట్లాడతాడు. జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషిని కూడా జీవన్ రెడ్డి అని మాట్లాడతాడు. ఇదేనా మీ నాన్న నేర్పిన పద్ధతిలో మీ తల్లిదండ్రులు నేర్పిన పద్ధతి? ఆదిత్యనే చక్కగా ఉన్నదా? మన ఆయన పెరిగిపోయి సంజయ్, ధర్మపూరి సంజయ్, ఆదిత్య సంజయ్ ఇద్దరు ఒకరు. మన సంజయ్ మన పాట కూడా ఆయన ఇంకో పాట విన్నాడు. ఆదిత్యనే చక్కగా లేనివాడు, ఆ కుటుంబాన్ని కలుపుకొని పోయినవాడు. ఇక ఆయన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేస్తూ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. పెద్దలు చాలా మంది మాట్లాడాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడాలా, సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడాలా, జీవన్ రెడ్డి గారు మాట్లాడాలా, మండల వెంకటేశ్వరరావు గారు మాట్లాడాలి. వాళ్ళన్ని విషయాలు చెప్తారు. కానీ మీరు విచక్షణతో ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. రేపు రాబోయే కాలంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉండాలన్నా రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండాలన్నా ఆ రాజ్యాంగంలో ఉన్న ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలిచినది సాధ్యమవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఓడించింది అనుకో, రేపు బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటాయి. మరి ఇప్పుడు ఎవరికి ఓటేయాలని చెప్పు. గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉండే కేంద్రంలో. కానీ ఆ 15 లక్షల ఉద్యోగాలని ఇప్పటి వరకు కూడా భర్తీ చేయాలి. దాని అర్థం ఏంటిది? భర్తీ చేయాలంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి కాబట్టి, అలా 50% ఉద్యోగాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు పోతాయి కాబట్టి అందుకే భర్తీ చేయాలి. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మేసి ప్రైవేటీకరణ చేస్తున్నారు. అప్పుడు ప్రైవేటీకరణ చేస్తే అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి కదా ప్రైవేట్ కంపెనీలలో. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ అమ్మేస్తే బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఇంత కుట్రపూరితంగా ఇట్లాంటి విధానాలను అవలంబిస్తున్న భారతీయ జనతా పార్టీని, ఈ మోడీని ముందబెట్టాల్సిన అవసరం ఉన్నదా లేదా మిత్రులారా? ఇప్పుడు మిత్రుడు మరి చేస్తున్నాడు. అందరూ ఏదైతుందో 19 సంవత్సరాలు నిర్వీర్యం చేసి అమ్మగారికి చెప్తున్నాయా? ఒకప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏదైతుందో తర్వాత ఏదైనా జాతీయం చేసి ఏ ఇండియా చేసింది. మోడీ ఏం చేసిండు? ఏ ఇండియా అమ్మగారికి
పెట్టి మన టాటా ఏజెన్సీ సంబంధించి పెట్టారు. ఇదే సాధించిన ప్రగతి. ఎల్ఐసి అమ్మకాన్ని పెడుతున్నాడు, రైల్వే ఆస్తు అమ్మకాన్ని పెడుతుండు, రోడ్లు అమ్మకాన్ని పెడుతున్నాడు. అక్కడ రాబోయే కాలం తప్పిపోయి కదా బీజేపీ అధికారానికి వస్తే ఒక వ్యాపార సంస్థ అని చెప్పంటే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే పార్టీలు ఉండదంటే బీజేపీ మాత్రం. కాంగ్రెస్ ఆలోచన కాదు, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం. దయచేసి మరి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అవకాశం చేయడం నిజంగా నేను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ముఖ్యంగా చెప్పట్టు నేను మీ బిడ్డలు అని చెప్పట్టు నేను ఒక వ్యవసాయ కుటుంబంకి వచ్చిన ఒక రైతు బిడ్డలు అని చెప్పట్టు నేను మీ కష్టంలో పాల్గొంటుందో నేను అని చెప్పట్టు నేను దయచేసి ఆలోచించండి. అండగా చెప్పట్టు నేను హైదరాబాద్ నుంచి ఇద్దరు ఎక్కువ జరిగింది ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోదు. ఇప్పుడు ఏదైతుందో నిజామాబాద్కి వెళ్ళి నిజామాబాద్ అంటే అర్బన్ రూరల్ ఆర్మూర్కి వెళ్ళి బాల్కోడకి వెళ్ళి కొరుట్లకి వెళ్ళి జగిత్యాల బోధన తప్పుతున్నారు సురక్షణ బోధన పడుకో ఇరువుడే కాపాడు. ఈ 6 నియోజకవర్గాలను వారానికి ఒక్కసారి సందర్శించి ఈ 6 నియోజకవర్గాలను నిజామాబాద్ పట్టణంతో పాటుగా పట్టణము రూరల్ గ్రామీణ ఆర్మూర్ బాల్కొండ కోరుట్ల జగిత్యాల్ 6 నియోజకవర్గాల వారానికి ఒకసారి సందర్శించే విధంగా ఏదైతుందో మీకు అండగా నిలబడి ప్రజా ప్రాతినిధ్యానికి ఏదైతుందో నేను ఆదర్శించాలని మీకు వచ్చి అధికారులు అంటున్నా మంత్రి నా పనులు రాగడ ముందే ఎలక్షన్ కమిషన్ రాజ్యం ఆడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ రాజ్యం జరుగుతుందో ఆయన మంత్రి పదవి చెప్పడంతో ఒక 5 కాదు 7 నియోజకవర్గాలు మాత్రం ఇచ్చాడు. నేను మా మిత్రుడు యువమిత్రుడు సునీలే కానీ విజయ్ కానీ మా మోహన్ రెడ్డి కానీ అనిలే కానీ పట్టలేదు. ఈ ప్రాంతాన్ని ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడం ఒక బాధ్యతగా నేను భావిస్తాను. పేర్కొంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. ఇంతకుముందు మహిళా బంధువులకు అక్కలకు చెల్లెలకు మనం ఇచ్చే స్కీమ్స్ కానీ రేపు రాబోయే స్కీమ్స్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం. దరిద్రుడు పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పెట్టాడు. ధరణి పెట్టి నా భూమి నీకు నీ భూమి నాకు రాసి వారి స్వార్థాల కొరకు హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద సిటీలో కానీ వాళ్ళు వాళ్ళ పేరు మీద కావాల్సిన వాళ్ళ పేరు మీద చేయించుకొని బెనిఫిట్ దొరక కానీ ఇప్పుడు మనం అన్ని చేశాం. కలెక్టర్కు తహసీల్దార్కు వాడు ఇచ్చాం. 70% మన పాస్బుక్లు వస్తా ఉన్నాయి. ఇప్పుడే నేను ఆడియోతో మాట్లాడాను, తహసీల్దార్తో మాట్లాడాను. నాకు 8 లోన్లు అన్ని క్లియర్ చేయాలి. 70% పాస్బుక్లు ఇవన్నీ మేము రెస్పాన్స్ తీసుకుంటాం నిజామాబాద్ డిస్టిక్ అని. కాబట్టి దయచేసి ఒక్కటే ఒకటి కోరిక కాన్స్టిట్యూన్సీలో కానీ నీళ్ళు కానీ ఇంకో దాని కానీ వ్యవసాయము ధరలు కరెంటు ఈ 3 ఉంటే విద్య 3 ఉంటే మనం ఎవరు వాళ్ళని పోటీ చేద్దాం. ఆ 3 కాపాడుకుంటూ వచ్చాం. ఇన్ని ఈ దళితులు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అయితేనేమి బీజేపీ అయితేనేమి
మన డిస్ట్రిక్ట్ లో ఒక్క పని చేసి చూపండి. మోడీ గారు యొక్క నెలకు 1,70,000 GST ఏదో ఇండస్ట్రీస్ నుంచి అమెరికాకి మనం తెచ్చుకొచ్చుకో చెప్తాం. మన పాల మీద, పెరుగు మీద, నీళ్ళ బాటల మీద టెక్స్ వేసి మన డబ్బులు మనకు కొట్టి చేస్తా ఉన్నారే. మన ఒక సంవత్సరం బడ్జెట్ ఒక నెలలో తెచ్చుకోవాల్సి అటువంటి వాళ్ళు మనకేమైనా చేయాలి కదా. అవన్నీ చేయకుండా కేవలం ధరలు పెంచి మన స్వార్థాల కొరకు కొందరికి సహాయాలు చేసుకుంటూ ఈ విధంగా చెప్తా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నేను బాగా టైం ఎక్కువ మాట్లాడకుండా నేను అన్ని మండలంలో వస్తాను, మండలంలో మాట్లాడదాం. ఆ డాక్టర్ కూడా చెప్పండి. మనమందరం ఇచ్చి మన డిస్ట్రిక్ట్ లో 100 ఓటర్ కాన్స్టిట్యూన్సీలో 100 ఓట్లు ఇస్తున్నాం. ఒక్కరు అంటే ఒక్కరు అంటే ఒక్కరు అది కాదు. ఒక ప్రొజెక్ట్ ఒక పల్లి ఉన్నది. ఆ పల్లి మనం 5 రూపాయలకు ఇచ్చేవాడు, ఇంటి మసాలా అంటే 10 రూపాయలు కలుగుతారు. మన మసాలను మనం మంచిగా చేస్తా ఉన్నాం. అటువంటి అన్ని తప్పనిసరిగా బాగా చేద్దాం. బాగలేదు పేరు వస్తా ఉంది, మీకు వస్తా ఉంది. 3 పార్టీలు పోతున్నాయని వస్తా ఉన్నాయి. ఆ 3 పార్టీలు పోకుండా కేవలం మన ఒక్క పార్టీకి పనికి మీరు జిమ్మదారు తీసుకొని రెడ్డి గారు కానీ స్టేట్ రెడ్డి గారి మిత్రులు కానీ ఓడిపోయిన ఎంపీలు కానీ అందరూ రెస్పాన్స్ తీసుకుంటామని చెప్తూ మనం ఉన్నప్పుడు ఉపాధి కూలీలు వ్యవసాయం పనుల తర్వాత భూములు లేదు, పనులు లేని మనం ఆ రోజుల్లో సోనియా గాంధీ రైతులు ఉపాధి ఉందాం. ఒక్కటే ఉండడానికి మనమందరం బాగుండడానికి మనం ఓడించాలి, మనం గెలవాలి, మనం ప్రయత్నించుకొని రావాలి. తప్పనిసరిగా ముఖ్యమంత్రులు కూడా ప్రయత్నిస్తూ ఉంటే అన్ని బాధ్యతలు ఈ 10 సంవత్సరాలు ఎదుర్కొని మళ్ళీ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ అవకాశం ఇచ్చిన పోరాటాన్ని ఆసరా చేసుకొని మనమంతా కూడా ఈ ప్రాంతంలో ఆర్మూర్ ప్రాంతంలో అందరం కూడా ఈ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు కూడా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మనం పసుపు పొడి కావాలని చెప్పేసి ఆనాడు రోడ్ల మీదకి వచ్చి మనం పోరాటం చేస్తే రైతులలో ఉన్నటువంటి సెంటిమెంట్ ఆసరా చేసుకొని రైతులను నమ్మబలికి ఒక బాండ్ పేపర్ చూస్తాం మద్దతు ధర నిర్వహించలేదు. కేవలం డిమాండ్ సప్లై తోటి పెరిగిన ధరనే 6 వేసులని పెరిగిందని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుండు. ఈ దరిద్రుడు వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,24,000 ఎకరాల్లో సాగేటువంటి పసుపు ఇవాళ 34,000 ఎకరాలకే పడిపోయిందంటే మన సాంప్రదాయమైనటువంటి పంటలు కూడా పడిపోవడానికి దూరం కావడానికి ఈ దరిద్రుడే కారణం. కాబట్టి ఇవన్నీ కూడా మన రైతులకు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్రంలో బీజేపీ అధికారులు పార్లమెంట్ లో చేశారు. అందరూ కలిసి ఎందుకు మన బాధలు చెప్పుకోవడానికి అదే మన ప్రెసిడెంట్ మోడీ గారి నామినేషన్ కూడా కనీసం కళ్ళు తెరవాలి ఉద్దేశంతో అక్కడ పోతే అక్కడ నామినేషన్ ఎందుకు ఇవన్నీ ఈ బీజేపీ అప్పుడు బీఆర్ఎస్ నిలబెట్టాలా బీజేపీలో వేస్తారు. కానీ చేయనప్పుడు ఆ ఎంపీ నామినేషన్ అవసరం లేదు. ఇప్పుడు నేను అప్పుడే నామినేషన్ వేసుకోవాలి గెలిపేది అన్ని చెప్పని చెప్పారు. తప్పనిసరిగా ఈ అన్ని పత్రాలు తప్పనిసరిగా తీస్తా. మా మహిళలకు కూడా మీరు మొదలుగా వాళ్ళు కూడా 50%
దయచేసి అందరూ వాళ్ళేదో దేవుడు అంటాం అది కాదు. దయచేసి ఈసారి మీరందరూ ప్రపంచ గేమ్లో చేయకుండా ఇంటింట తిరిగి ఈసారి ఓడగొడితే ఇప్పుడు చెప్పి చేసే బాధ్యత అందరూ మనకి ఎక్కడ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్